అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం భ్రమరాంబాదేవి, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓ జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామి. అయితే భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో జ్యోతిర్లింగాలు ఉన్నాయి, దేవాలయాలు. శ్రీశైలం మల్లికార్జున, ఉజ్జయిని మహంకాళేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, రామేశ్వరం, రామలింగేశ్వరుడు, ఇలాగా 12 చోట్ల 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి స్వామి. అలాగే 18 శక్తి పీఠాలు ఉన్నాయి మనకి అమ్మవారి పీఠాలు. 18 శక్తి పీఠాల్లో కూడా 18 శక్తి పీఠాల్లో శ్రీలంకలో ఉంది అమ్మవారు. శ్రీలంక కూడా ఒకప్పుడు భారతదేశంలోనే 17 శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠం, ఒక జ్యోతిర్లింగం కలిసి ఉన్న చోట్లు 3 ఉన్నాయి భారతదేశంలో. అవి కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశాలాక్షి, అలాగే ఉజ్జయిని మహంకాళేశ్వరుడు మధ్యప్రదేశ్. ఉజ్జయిని మహంకాళి స్వామి జీపుల మీద వెళ్ళండి స్వామి, నడిచి వెళ్ళొద్దు. నడిచి వెళ్తే 2 గంటల పైన పడుతుంది, 3 గంటలు. అదే జీపు 100 రూపాయలు ఎంత తీసుకుంటాడు బుద్ధి స్వామి, 100 రూపాయలు తీసుకుంటాడు. ఆ స్వామి తీసుకెళ్ళి రేవు దగ్గర దగ్గరికల్లా తీసుకెళ్ళి స్నానం చేయించి మళ్ళీ గుడి దగ్గర తిప్పేస్తాడు స్వామి. అదే నడుచుకుంటూ వెళ్తే సుమారు చాలా దూరం వెళ్ళాలి. నువ్వు వెళ్ళే స్వామి ఎక్కడైనా దిగడానికి కూడా ఇబ్బంది అవుద్ది. ఇప్పుడున్న రద్దీని బట్టి మనం అందరూ కూడా ఆల్రెడీ స్నానం అయిపోయింది కాబట్టి దీంతో సరిపెట్టేసుకోవచ్చు చాలామంది. ఒకవేళ వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నవాడు జీప్ మీద వెళ్ళండి స్వామి, తొందరగా వెళ్ళి వచ్చేస్తారు. అది నడిచి మాత్రం వెళ్ళొద్దు. కొంతమంది నడిచి, కొంతమంది జీప్ మీద వెళ్తే లేట్ అయిపోద్ది. సుమారు 12 గంటల వరకు మనం ఇక్కడే ఉంటాం. దర్శనం అయ్యేటప్పటికే 11 అయిపోద్ది. అక్కడ ఉన్న పరిస్థితి బట్టి మనకి బస్సు దగ్గరికి వచ్చేటప్పటికి బెడ్స్ కూడా తయారైపోద్ది. ఇప్పుడు మళ్ళీ 1 గంట 2 గంటలకల్లా మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతాం. మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకల్లా మహానంది చేరుకుంటాం స్వామి. సంవత్సరం కాబట్టి దయచేసి అందరూ కూడా నడిచి వెళ్ళే ప్రయత్నం ఎవరు చేస్తే అక్కడ కూడా చెప్పాను. జీపులు వస్తాయి, మన బస్సు ఆగిందంటే జీపులో వాళ్ళు వస్తారు. 100, 50, 150 ఏదో ఉంటుంది. వెళ్ళి దూరం వచ్చినప్పుడు స్నానం చేయలేకున్నప్పుడు చేయండి. ముందు గతంలో 1-2 సార్లు చేసిన స్వాములు ఎవరన్నా ఉంటే ఆగిపోవచ్చు కూడా. ఒకవేళ పాతాళగంగ స్నానం వెళ్ళి పాతాళగంగ స్నానం చేయక అక్కడికి వెళ్ళక్కర్లేకుండా గుడి దగ్గరికి వచ్చి కుళాయిలు ఉంటాయి, ట్యాప్లు. అవి కూడా పాతాళగంగ నుంచి పైప్ లైన్ ద్వారా వచ్చినాయి కొండ మీద. విజయస్వామి అక్కడ కూడా చేయొచ్చు. లేదు నేను పాతాళ గంగలోనే చేస్తానంటే జీప్ మీద వెళ్ళండి స్వామి, జీపులు ఉంటాయి స్వామి. బస్ దగ్గర నుంచి మెట్ల వరకు ఆటో 20 రూపాయలు. అది కాదు స్వామి, జీపులు ఉంటాయి. ఆ జీప్ తిన్నగా తీసుకెళ్లి అవతల పక్క తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? హైదరాబాద్ రేవు దగ్గర తీసుకెళ్తాడు. అంటే జీప్ వెళ్ళి రేవు దగ్గర స్నానం చేసి